మిత్రులకు నమస్కారం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ మహాసభలు హైదరాబాద్ లో జనవరి 25 నుండి 28 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశం కోసం, ప్రజల కోసం, స్వాతంత్రం కోసం, మహిళా హక్కుల కోసం పోరాడిన మహిళా నేతల్ని మనం గుర్తించుకుందాం. అందులో క్రమంగా ఇప్పుడు విమలా రణదివే వారి గురించి మనం చెప్పుకుందాం. విమలా రణదివే ఆమె 1930లో జన్మించారు. ఆమె 12 సంవత్సరాల వయసులో, అంటే అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు. అందుకని ఆమె విమలా సర్దేశాయ్ ఒక స్వాతంత్ర సమయోధులు కుటుంబం అండి. అట్లాగే ఒక పోరాట నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళ అన్నగారు ఎస్జి సర్దేశాయ్ అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైన ఆమె చెల్లెలు ఈమె 12 సంవత్సరాల వయసులోనే సేవాదారులు చేరింది స్వాతంత్రోద్యమం కోసం. 15 సంవత్సరాల వయసులో ఆ రోజు పిలిపించారు విదేశీ వస్త్రాన్ని బహిష్కరించమని, విదేశీ వస్త్రాలను తగలబెట్టమని. ఆ విదేశీ వస్తువుల బహిష్కరణ పోరాట క్రమంలో ఒక షాపు ముందు నిలబడి విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో భాగంగా పికెటింగ్ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేశారు. జడ్జి అడిగారు, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు క్షమార్పణ అడిగితే, నీ తప్పు అంగీకరిస్తే నేను వదిలేస్తావని చెప్తే, ఆమె ఒక మైనర్ బాలిక, ఆడుతూ పాడుతూ తిరిగే వయసు బాలిక, ఆమె చెప్పింది, నేను ఏం చేసానో నాకు తెలుసు, ఎందుకోసం చేసానో తెలుసు, నాకు నేను తెలియకుండా చేయలా, నేను నా తప్పును అంగీకరించే పరిస్థితిలో, నేను చేసే తప్పే కాదు ఇంకా దాన్ని అంగీకరించడం ఏంటి, నేను ఆ దేశం కోసం ఆ పోరాటంలో భాగంగా ఈ విదేశీ వస్త్ర బహిష్కరణ లేకపోతే విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్న, పికెటింగ్ నేను చేశాను చెప్పి దాంతో 6 నెలలు వేలు శిక్ష విధించారు. ఆ చిన్న వయసులో ఆ పోరాటం పూర్తి చైతన్యం నిజంగా మనం ఇప్పుడు ఊహించలేని పరిస్థితి. అంత చైతన్యవంతంగా ఆమె పనిచేసింది. ఆ తర్వాత కాలంలో బయటకు వచ్చింది ఆమె. 6 నెలలు అయిన తర్వాత గిర్నీ కామ్గార్, అంటే అక్కడ ఎక్కువ బట్టల నీళ్ళు బాగా ఎక్కువ కదా, ఆ కార్మికోద్యమంలో ఆమె పనిచేస్తుంది. బీటర్ రణదివేతో కలిసి అక్కడ పనిచేస్తుంది. ఆ క్రమంలో ఆమె ఒకటి పరిశీలించింది, కార్మిక సమావేశాలకి మహిళలు ఎక్కువగా హాజరు కావట్లేదు, ఎందుకు హాజరు కావట్లేదు కారణాన్ని ఆమె ఒక ప్రతిపాదన చేసింది. కార్మిక సంఘాల సమావేశాలు, జనబడులు కావచ్చు, ఇంకేదైనా సమావేశాలు కావచ్చు, ఆ సమావేశాలు ఎక్కువగా మహిళలకి అనుకూలంగా లేని సమయాల్లో జరుగుతున్నాయి, అందువల్ల మహిళలు హాజరు కాలేకపోతున్నారు. అంటే కార్మిక వర్గంలో ప్రధానంగా మహిళలు కూడా కీలకమైన పాత్ర భాగస్వామ్యం పోషిస్తున్నారు. కాబట్టి మహిళా కార్మికులు కూడా హాజరయ్యే సమయాల్లో కార్మిక సమావేశాలు జనబడి కావచ్చు, ఇంకేమైనా సమావేశాలు కావచ్చు జరపాలని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని అమలు జరిపేలా చేసింది. దానివల్ల ఈ కార్మిక సమావేశాలకి, యూనియన్ సమావేశాలకి 15 మంది 20 మంది మహిళలు కూడా హాజరవటం ప్రారంభమయ్యాయి. అంటే బ్రిటిష్ కాలంలోనే మహిళలు కార్మికోద్యమంలో తీసుకురావటానికి, మహిళలు చైతన్యపరచడానికి ఆమె ఎంతో కృషి చేసింది. అంతేకాదు, ఇండియా రాయల్ నావీ తిరుగుబాటు బొంబాయిలో జరిగింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. అది గొప్ప తిరుగుబాటు, స్వాతంత్రోద్యమంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. అది ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్రోద్యమం రావడానికి ఈ రాయల్ నావీ తిరుగుబాటు కూడా ఒక ప్రధానమైన కారణం, ఒక ముఖ్యమైన కారణం కూడా. ఆ తిరుగుబాటు సందర్భంగా నగరంలో జరుగుతున్న, వాళ్ళ మద్దతు జరుగుతున్న పోరాటం సందర్భంగా కానీ, ఆ రాయల్ నావీ తిరుగుబాటు సందర్భంగా పోలీస్ కాల్పులు, ఆ కాల్పులు జరుపుతున్నా కూడా ఇవి కానీ, అలాగే బీటే రణదేవ్ సోదరులు అహల్య రంగనేకర్, అలాగే కుసుమాన్ గురించి ఇంకో ఉండేది, ఆమె పోలీస్ కాల్పులు గాయపడింది కూడా ఒక చెల్లెలు. అయినా కానీ ఈ ముగ్గురు కూడా చాలా చైతన్యవంతంగా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీటీ రణదివే ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడు బ్రిటిష్ నిర్బంధం, తీవ్ర నిర్బంధం కొనసాగుతుంది కార్మిక సంఘాల మీద, అట్లాగే ఒక కమ్యూనిస్ట్ పార్టీ మీద తీవ్ర నిర్బంధంలో ఉంది. అప్పటికి ఆయన బీటీ రణదివే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం చాలా కీలకమైన ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఆయన మీద తీవ్రమైన నిర్బంధం కొనసాగుతుంది. ఆ సందర్భంలో అజ్ఞాతంగా అతి కొద్ది మంది సమక్షంలో వాళ్ళు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న వెంటనే ఆయన అరెస్ట్ కావటం, రాజస్థాన్లో ఒక నిర్బంధ శిబిరానికి తరలించడం జరిగింది. ఈమె అజ్ఞాతంలోకి వెళ్ళటం జరిగింది. అంతేకాదు, ఈమె తర్వాత వేరే సందర్భం అరెస్ట్ అయింది.
నిర్బంధకాండలో భాగంగానే. అప్పటికి ఈమెకి 2 సంవత్సరాల బాబు. 2 సంవత్సరాల బాబుని వదిలి ఈమె 2 సంవత్సరాలు జైల్లో గడిపింది. అసలు ఎంత ధైర్యం, ఎంత త్యాగం! నిజంగా పోరాట చైతన్యాన్ని వాళ్ళని అసలు మనం ఏ విధంగా చెప్పాలి. ఆ తర్వాత కాలంలో కలకట్టాలో, డార్జిలింగ్ ఏరియాలో ఈ టీ ప్లాంటేషన్ కార్మికుల మధ్య పనిచేయడం. ఎందుకంటే టీ ప్లాంటేషన్లో ఆ కార్మిక ఉద్యోగంలో పనిచేయడం మహిళలు చాలా ఎక్కువగా ఉంటారు, దోపిడీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ టీ ప్లాంటేషన్ కార్మికుల ఐక్యపరచడంలో, వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. అందుకే ఆమె తర్వాత తదనంతర కాలంలో ఆల్ ఇండియా ప్లాంటేషన్ వర్కర్స్ ఫెడరేషన్కి చాలా కాలం జనరల్ సెక్రటరీగా పనిచేసింది. ఇదే అనుభవం. మొదటి నుంచి కార్మిక వర్గాల్లో, కార్మిక వర్గ పోరాటాల్లో పాల్గొన్న అనుభవం సిఐటియు కార్యదర్శిగా కొనసాగుతూ వర్కింగ్ ఉమెన్ వింగ్కి కన్వీనర్గా ఉంది. శ్రామిక మహిళా విభాగానికి ఆమె కన్వీనర్గా ఉంది. వాయిస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్కి ఆమె ఎడిటర్గా పనిచేసింది. అంటే మహిళా కార్మిక వర్గానికి సంబంధించిన, వర్కింగ్ ఉమెన్కి సంబంధించిన పత్రిక ఏదైతే ఉందో అఖిల భారత పత్రిక, దాని వాయిస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్కి ఆమె ఎడిటర్గా పనిచేసింది. అంతేకాదు ఐద్వా ఏర్పడిన తర్వాత ఈమె మహిళా కార్మిక రంగంలో పనిచేసిన అనుభవం, అట్లాగే ఇటు కార్మిక రంగంలో చేసిన అనుభవం. తర్వాత ఐద్వాలో ఆమె ఉపాధ్యక్షులుగా ప్రధానంగా మహిళల్లో ఇటు శారీరక దోపిడీ కావచ్చు, శ్రమ దోపిడీ కావచ్చు, గృహహింస కావచ్చు, అంటే జనరల్గా ఒక కార్మికుడు అనేవాడు శ్రమ దోపిడీ గురవుతాడు. కానీ మహిళలు అట్లా గృహహింసలు, మూఢనమ్మకాలు, మనువాద భావజాలం, అది జెండర్ డిస్క్రిమినేషన్, ఇలా రకరకాలుగా విధించబడతారు. అవన్నీ కూడా అన్ని రకాలుగా చూసింది ఆమె. ఆ అనుభవంతో ఐద్వాని ఉపాధ్యక్షులుగా ఒక ఐద్వాకి సరైన డైరెక్షన్స్ ఇవ్వటంలో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషణ జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా మహిళ పనిచేసే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ లాంటి సంఘ నాయకుల్లో పనిచేయటమే కాదు, ప్రధానంగా ఈ మహిళలే పనిచేసే, ఇప్పుడు ఆశా వర్కర్స్ ఉన్నారు, అట్లాగే మధ్యాహ్న కార్మికులు కావచ్చు, లేకపోతే అంగన్వాడీ వర్కర్, ఇటువంటి ఏదైతే మహిళలే పూర్తిగా పనిచేసే ఈ సంఘాలని నిర్మించడంలోనూ వాళ్ళ హక్కుల కోసం పోరాడే క్రమంలో ఈ విమలా రణదేవి ఒక నిర్మాణాత్మక పాత్రే కాదు, ఒక దశాదిశాన్ని నిర్దేశించే విధంగా ఆమె పనిచేయడం జరిగింది. అటు విమలా రణదేవి అటు కార్మిక నాయకురాలు, మహిళా కార్మిక నాయకురాలు, మహిళోద్యమ నాయకురాలు, స్వాతంత్రోద్యమ నేత, 15 సంవత్సరాల వయసులోనే స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళిన మహిళా నేత. ఆ నేతకి ఐద్వా 14వ జాతీయ మహాసభల సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.